ఎందుకు కొన్ని ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో మాత్రం శాంతి, ఆనందం, సంపద కలిసి ఉంటాయి. ఇది కేవలం అదృష్టం కాదు అని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో నివసిస్తుందో, ఎవరి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందో, దాని వెనుక ఒక గొప్ప నిజం ఉంది. ఈరోజు ఆ నిజాన్ని తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే చాలామంది కేవలం డబ్బు అనుకుంటారు. కానీ నిజానికి, లక్ష్మి అంటే శాంతి, ఆరోగ్యం, ఆనందం, మంచి కుటుంబం, అదృష్టం, ఇవి అన్నీ కలిసే నిజమైన సంపద. అందుకే పురాణాలు ఒక ముఖ్యమైన విషయానికి చెబుతున్నాయి. పెద్దలు ఎందుకు ఉదయం ఇంటిని శుభ్రం చేయమంటారో తెలుసా? ఎందుకంటే, శుభ్రత ఉన్న చోటే సానుకూల శక్తి ఉంటుంది. అసహ్యం, చెత్త, నిర్లక్ష్యం ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. అందుకే లక్ష్మీదేవి పవిత్రమైన చోటే నివసిస్తుందని చెబుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయానికి కాదు. శుభ్రంగా ఉన్న ఇల్లు మన మనసుకి కూడా ప్రశాంతత ఇస్తుంది. లక్ష్మీదేవి కష్టపడే వారిని ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే, అలసత్వం ఉన్న చోట అభివృద్ధి ఉండదు. రోజంతా ఫిర్యాదులు చేస్తూ, ప్రయత్నం చేయకుండా అదృష్టం కోసం ఎదురుచూసే వాళ్ళ దగ్గర సంపద ఎక్కువ కాలం నిలవదు. చిన్న పని అయినా నిజాయితీగా చేసే వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కోపం, అవమానాలు ఉంటే ఆ ఇంట్లో శాంతి ఉండదు. శాంతి లేని చోట సంతోషం ఉండదు. పెద్దలను గౌరవించే ఇల్లు, కుటుంబ సభ్యులు ప్రేమగా ఉండే ఇల్లు, అలాంటి చోటే లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. పురాణాల్లో ఒక మాట ఉంది. అహంకారం పెరిగిన చోట అదృష్టం నెమ్మదిగా తగ్గిపోతుంది. డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారిపోతే, ఇతరులను చిన్నచూపు చూస్తే, సంపద ఉన్నా ప్రశాంతత ఉండదు. అందుకే వినయం ఉన్నవారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందని చెబుతారు. ఇతరులకు సహాయం చేసే మనసు ఉన్నవారు ఎప్పుడూ నిజమైన ధనవంతులే. ఎందుకంటే దానం అంటే కేవలం డబ్బు కాదు. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక ప్రోత్సాహం కూడా దానమే. ఇతరుల ఆనందంలో ఆనందం చూసే మనసు ఉన్నవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం అంటే కేవలం డబ్బు కాదు. ఆరోగ్యం, ప్రశాంతత, మంచి మనుషులు, సంతోషంగా ఉండే కుటుంబం, ఇవి అన్నీ కలిసే నిజమైన సంపద. అందుకే, మనసు మంచిగా ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పిరిచువల్ మోటివేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.